ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో మొదటి షో బెనిఫిట్ షోగా ప్రారంభమైనటువంటి సినిమా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ నటించినటువంటి సినిమా అన్ని థియేటర్లో అంటే ఒక తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. వెంకటేష్ థియేటర్ మెయిన్ కాంప్లెక్స్ ఇది. ఈ కాంప్లెక్స్ దగ్గరే ఏ సినిమా వచ్చినా సరే పెద్ద ఎత్తున హంగామా ఉంటుంది, హడావిడి ఉంటుంది. కానీ మనం చూస్తూ ఉన్నాము కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 11:55 టైం అయిపోయింది. అయితే ఇప్పటికే ఒక 10 నిమిషాల ముందే సినిమా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఈ అభిమానులంతా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే మనం ఏ సినిమా చూసినా, ఓజీ చూసినా, గతంలో అనే హరహర వీరమల్లు చూసినా, లేకపోతే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఏ సినిమాలు చూసినా, పెద్ద హీరోలకు సంబంధించినటువంటి ఏ సినిమాలు చూసినా సరే సినిమా థియేటర్ల దగ్గర హడావిడి, ఆ సందడి, ఆ యొక్క హంగామా అభిమానులది చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కానీ ఇవాళ ఉదయం నుంచి బెనిఫిట్ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సినిమా థియేటర్ దగ్గర ఎలాంటి హడావిడి కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కర్నూలు నగరంలో మొత్తంగా 22 సినిమా స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి కాంప్లెక్స్ ఒకటి ఆనంద్, అదేవిధంగా వెంకటేష్ సినీ కాంప్లెక్స్తో పాటు ఎస్విసి సినీ కాంప్లెక్స్ ఉంది. అయితే ఈ కాంప్లెక్స్లో ఒక థియేటర్లో 10, ఇంకో థియేటర్లో 6, ఇంకో థియేటర్లో 3 స్క్రీన్స్ షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం వెంకటేష్ సినీ థియేటర్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది అభిమానులు సినిమా కోసం వచ్చారు. అయితే టికెట్లు దొరికాయా లేదా ఏంటి పరిస్థితి అనే అంశం మీద మాట్లాడడానికి ఎవరున్నారు. సార్ చెప్పండి, ఈ సినిమా ఎలా ఉందంట, టికెట్ల పరిస్థితి? టిక్కెట్ల పరిస్థితి ఫ్రీ దొరుకుతున్నాయి టికెట్లు. ఆ, ఏం జనాభా అసలు పన్నట్టనే లేదు. సినిమా అట్ట ఉంది. లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే బాగుంటుండ్రి జనాభా. ఏమంతా కానీ రాకుంది పోయి సినిమా. ఎందుకు ఈ పరిస్థితి? మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే పూనకాలు వస్తాయి, ఎక్కడ చూసినా సందడి, ఆటోలు హడావిడి, పాటలు గీటలు ఉంటాయి కదా. ఎందుకు ఇంత స్తబ్దంగా? ఏమో అర్థం కాకుంది నాకు అసలు. లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే టికెట్లు దొరకడం లేకుంటుండే. ఫస్ట్ రోజే ఇంత వీక్గా అయిపోయింది. అర్థం కాకుండా ఎట్లుందంటే సినిమా చూసారా మీరు? చూలే 3 గంటల మ్యాట్ని తీసుకుందామని ఇప్పుడే అడిగాను. అయిపోయినాయి. 11:30కి స్టార్ట్ అయింది సినిమా అన్నారు. మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నారు. మేము మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి చూడాలని అనుకుంటున్నాం. అంటే ఎప్పుడైనా చూసారా పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంత నిశ్శబ్దమైనటువంటి వాతావరణం? ఎప్పుడు చూలే అసలు. ఈ సినిమాకు ఉన్నంత ఆ సినిమాకి చూలే ఇంత నిశ్శబ్దము. ఏమో అర్థం కాకుండా సినిమా ఇది. నేను బెటగానే అడగల, టాకు ఎట్టుందే అని అడగల, డైరెక్ట్ వచ్చేసినాను. వస్తే అసలు పడిందే లేదా అని అర్థం కాకుండా అట్టుంది పరిస్థితి ఈడ. సార్ ఓకే రైట్. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ సినిమా చూసారా? చూడలేదు ఇంకా. ఏంటి హాల్ దగ్గర ఇంత అసలు సినిమా ఏం మారుతుందంటే ఇందులో? మనకు తెలియదు. ఇప్పుడు వచ్చినా మేము ఎప్పుడైనా చూసారా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ హంగామా, ఊపు, డప్పులు, మోపలు, మొత్తం రికార్డింగ్ డ్యాన్స్, డీజే గీజే అంత ఉండే. కానీ అవేం కనిపించడం లేదు. ఎందుకు? ఏం కనబడతలేదు. తెలియదు, నాకు తెలియదు. మేము కొత్తగా వచ్చినాం. ఎవరికి వచ్చావు? మేము అలంపూర్ నుంచి వచ్చినాం, తెలంగాణ. అలంపూర్ నుంచి. ఏంటి సినిమా గురించి విన్నారా ఏమన్నా? కొన్ని ఎలా ఉందనేసి ఏమన్నా మీ ఫ్రెండ్స్? ఎందుకు థియేటర్ దగ్గర ఎవరు లేకపోవడం కారణం? అదే ఫుల్ హంగామా లేదు. ఫుల్ హంగామా లేదు, ఏం లేదు. ఎందుకు ఇట్లా పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు హంగామాతో ఉండేది కదా, ఈసారి లేకపోవడం? ఏమవుతలేదు నాకు. మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏ సినిమా వచ్చినా సరే హంగామా ఉంటుంది. కానీ ఇక్కడ ఏ హంగామా కనిపించడం లేదా అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కర్నూలు నగరంలో ఉన్నటువంటి మరికొన్ని థియేటర్స్ దగ్గర ఎలాంటి హంగామా ఉందో ఒకసారి చూద్దాం రండి. థియేటరే రాజ్ థియేటరు. ఈ థియేటర్ ఎప్పుడు కూడా అంటే పవన్ కళ్యాణ్ ఏ సినిమా వచ్చినా సరే ఇందులో ప్రదర్శిస్తారు. ఫ్యాన్స్ హంగామా మాత్రం ఎప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎక్కడ కూడా ఈ హంగామా ఎలాంటిది కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిశ్శబ్దంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యొక్క హంగామాకి డిఫరెంట్గా మొదటిసారిగా ఎక్కడ హంగామా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. థియేటర్స్ దగ్గర బుకింగ్ క్యూ లైన్లో కేవలం వేళ్ల మీద లెక్క పెట్టేంత పబ్లిక్ మాత్రమే, ఈ అభిమానులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. థియేటర్స్ కాడ చూస్తూ ఉన్నాం మనము. కేవలం కొంతమంది మాత్రమే. ఒకసారి పలకరిద్దాం, అసలు అభిమానులు ఎందుకు ఈ హంగామా తగ్గింది, ఈసారి ఎలాంటి వాతావరణం ఉంది అనేటువంటి అంశం మీద ఒకసారి మాట్లాడు. రాజ్ థియేటర్ దగ్గర కాస్త క్రౌడ్గా కనిపిస్తూ ఉన్నారు. క్యూ లైన్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఏంటి సినిమా ఎలా ఉందంటే విన్నారా ఏమైనా? సూపర్ డూపర్ హిట్ అంట. ఇప్పుడే వెళ్తున్నాము.
బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ చెప్తాం. అంటే ప్రతిసారి సినిమా థియేటర్స్ దగ్గర బాగా హంగామా ఉండేది కదా అభిమానులు, ఈసారి ఎందుకు ఏం కనిపించింది? పండగ కదా, అందరు కొంచెం ఇళ్లలో ఉన్నారు. మార్నింగ్ 4 గంటలకు వచ్చింటే తెలిసేది క్రౌడ్ ఎట్లుండేది. అంటే 4 గంటలకు కూడా వచ్చాము, ఇలాంటి వాతావరణం ఉంది. ఖచ్చితంగా మీరు 4 గంటలకు ఇక్కడికి కాదు, ఆనంద్ థియేటర్ కాడికి రావాలా, ఎస్విసి దగ్గరికి రావాలా. ఎలా ఏమనుకుంటారు సినిమా గురించి? ఎలా ఉంది? బాగుంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ బాని 10 మార్లైనా చూస్తా. అంటే ఎందుకోసం పబ్లిక్ ఈసారి చాలా తగ్గింది? ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను పవన్ కళ్యాణ్ బాని చూస్తా. అది హిట్ తీసినాడు సినిమా, చూస్తా అంతవరకే. అది పవన్ కళ్యాణ్ అభిమాని. అంటే మీ హీరోకి ఎప్పుడు కూడా బాగా క్రౌడ్ గా ఉంటారు, డాన్స్ చేస్తారు, ఇవన్నీ ఈసారి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది నాకు. ఎందుకంటే పండుగ అది ఒకటి, ఇంకోటి చెప్తున్నా, చూసొచ్చి చెప్తా. ఏం బాస్ ఈసారి బాగున్నారా? ఫ్యాన్స్ దగ్గర బాగున్నాం. చూస్తాను. పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్స్ టికెట్లు ఆడితే టికెట్లు దొరకవు, కానీ ఎందుకు ఇంత ఫ్రీ ఉంది ఈసారి? అంటే అన్ని థియేటర్కి ఎక్కువ థియేటర్కి ఇచ్చేట్టున్నారు కదా అన్న. అంటే మూడే కర్నూలు టౌన్ లో. అది తెలియదు అన్న నాకు. నేను ఫస్ట్ రానప్పుడు సినిమాకి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు అడిగారు ఏమైనా సినిమా తెలుసా? లేదండి, ఇంకెప్పుడు తెలియదు. మొత్తం చూసుకొని సినిమా థియేటర్స్ దగ్గర కొంత హంగామా అయితే తగ్గినట్లే మనకు కనిపిస్తుంది. ఇంకో థియేటర్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ చూద్దాం. మనం ప్రస్తుతం ఉండేది ఆనంద్ సిటీ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లో 6 స్క్రీన్స్ ఉంటాయి. ప్రతిసారి కూడా ఏ సినిమా రిలీజ్ అయినా సరే చాలా హంగామాతో ఉంటుంది. ఆనంద్ కాంప్లెక్స్ అంటే చాలా ఫేమస్. ఇది ఎప్పుడు కూడా క్రౌడ్తో నిండు, ఏ సినిమా రిలీజ్ అవుతుందన్న పెద్ద హీరోలకు సంబంధించినటువంటి దానిపైన క్రౌడ్ ఎక్కువ ఎప్పుడు కనిపించేది. కానీ ఈసారి అలాంటి క్రౌడ్ వాతావరణం అయితే ఎలాంటి కనిపించలేదు. ఏం బాస్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయిందా ఇక్కడ? రిలీజ్ అయింది. ఏమనుకుంటున్నారు ఏంటి సినిమా గురించి? సినిమా చూడాలి ఇప్పుడు. ఏంటి ఎప్పుడు సినిమా రిలీజ్ ఉందా లేదా ఇక్కడ? ఉందంట, నడుస్తుందంట. 2 గంటలు కానీ అన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మొత్తం హంగామా ఉంటుంది కదా, ఈసారి ఏం కనిపించడం లేదు ఏంటి? సినిమా బాగానే ఉందంట కానీ చాలా అయింది, ఇప్పుడు చాలా అయింది. అంటే మామూలుగా ఈలలు పేకలు గోలా అదంతా ఉంటుంది కదా, ఆ గోలా ఏం లేదు. గోల్ అంటే సినిమాలోకి పోయినారు అందరూ, మళ్ళీ టైంకి వస్తారు. అయినా ఇప్పుడు రిలీజ్ రోజే కదా, రిలీజ్ రోజు మొత్తం హంగామా ఉంటుంది కదా. ఎప్పుడైనా చూసారా ఇట్లా స్తబ్దత వాతావరణం? లేదు, చూడలే. పబ్లిక్ ఉండాలా? లేదు, కనబడతలేదు. ఎందుకు ఈసారి అట్లా ఉందంటే? ఏమో తెలియదు, మాకు అర్థం లేదు. డల్లుగా ఉంది. అంటే రిలీజ్ రోజే ఇలాంటి వాతావరణం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడలే, ఇట్లాంటిది చూడలే. ఇప్పుడే కొంచెం అంటే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఐజా నుంచి వచ్చారా? రైట్. మరి కొంతమందితో మాట్లాడతాం. ఈ సినిమా థియేటర్ దగ్గర మొత్తం టికెట్ కౌంటర్ ఎప్పుడు కిటకిటలు ఆడేది, కానీ అలాంటి వాతావరణం కనిపించడం లేదు. మనతో మాట్లాడే ఈ థియేటర్ సంబంధించినటువంటి సిబ్బందులు ఏంటి, ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉందా ఇక్కడ? ఉందండి. ఏంటి ఇక్కడ క్రౌడ్ అయితే కనిపించడం లేదు, ఉందా లేదా అసలు? అంటే అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అంటే రిలీజ్ రోజు ఎలాంటి వాతావరణం ఉంటుంది ఇక్కడ? రిలీజ్ రోజు ఎలాంటి క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు అంటే ఇంకా మామూలుగా ఇప్పుడు బెనిఫిట్ షోస్కి అలా ఉంటుంది. ఈలలు గోలలు హడావిడి అంత లోపలనే జరుగుతుంది, బయట ఏముండదు. బయట ఎందుకు ఇంత ఎవ్వరు లేకపోవడం కారణం ఏమనుకుంటున్నారు? ఇక్కడ బయట అంతేం సెలబ్రేషన్స్ ఉండవు, అన్ని లోపలనే ఉంటాయి. ఇంతకుముందు ఉండేదిగా బాగా, అది అప్పుడు, ఇప్పుడు అంతా మారిపోయింది. చాలా హడావిడిగా కనిపించాల్సిన థియేటర్స్ ఈరోజు బోసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రారంభమై మరి మొదటి రోజు కలెక్షన్లో వర్షం కురిపిస్తుంది. హంగామా ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యొక్క హంగామా కొనసాగుతుందని అందరూ ఊహించారు. ఓజీకి మించి ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క హంగామా ఉంటుంది అనుకుంటే థియేటర్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. కాసేపటి క్రితమే సినిమా స్టార్ట్ అయ్యి అభిమానులంతా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసాం, ఏ సినిమా రిలీజ్ అయినా సరే పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్కి పిచ్చగా హంగామా ఉంటుంది. ఎక్కడ వీధులన్నీ కూడా క్రౌడ్తో ఉంటాయి, డ్యాన్స్తోనూ డీజేలతోనూ దద్దరిల్లేటువంటి సినిమా హాల్స్ యొక్క ప్రాంగణం అంతా కూడా బోసిపోయి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మొదటిసారిగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు.